అన్ని వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించి అన్ని అందరి డిపార్ట్మెంట్స్ తో కూర్చొని ఒక సమగ్రమైనటువంటి రివ్యూ కంటిన్యూస్ గా చేసి మంచి ఐడియాస్ తో ఈ యొక్క చక్కటి జీవోని తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 46. ఇందులో ఒక కాంప్రిహెన్సివ్ SOP ప్రొసీజర్స్ తీసుకొచ్చి చక్కటి మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ని తీసుకురావడము, అలాగే హాస్టల్ సూపర్విజన్స్ అట్ వేరియస్ లెవెల్స్ అని చెప్పటము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హాస్టల్స్ గురించి, ఫుడ్ సేఫ్టీ గురించి, వాటర్ సేఫ్టీ గురించి, పర్సనల్ హెల్త్ హైజీన్ గురించి అండ్ అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇలాంటి గొప్ప అంశాలని ఇందులో ఈ జీవోలో చేర్చి ఈ అన్నిటి మీద కూడా ఒక చక్కటి రివ్యూ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని మరి జీవోని తీసుకురావడం జరిగింది. ఇంతేకాదు ఈ జీవోకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశం ఇంకోటి ఏంటంటే ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా ప్రతి 15 రోజులకి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చేయాలి, అక్కడ బస చేయాలి, ఫీల్డ్ లెవెల్లో కూడా వాటిని పరిశీలించి అక్కడికక్కడే ఆ సమస్యలు ఏదైనా ఉన్నా, అక్కడ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా ల్యాబ్సెస్ స్వయంగా వాళ్లే అక్కడికి వెళ్లి తెలుసుకుని మరి వాటి మీద యాక్షన్ తీసుకొని రియాక్ట్ అయ్యి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మెరుగుపరిచేలాగా మరి మా జగనన్న హయాంలో దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆదేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా హయాంలో ఇవన్నీ కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే ఈ విధమైనటువంటి డిజాస్టర్స్ ఎప్పుడు ఇంత కేర్లెస్ గా ఈ 19 months లోనే ఇన్ని డెత్స్ చూస్తున్నామంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి కేర్లెస్నెస్ వల్లే ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యమనే చెప్పొచ్చు. సో మా టైంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి అనేక మెజర్స్ తీసుకున్నాము, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ లో పిల్లలకు సంబంధించినటువంటి భద్రత కోసం, వారి ఆరోగ్య శుభ్రత కోసం తాగునీరు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళు స్టే చేసేటువంటి ఉన్నటువంటి వాళ్ళ స్టే చేసేటువంటి రూమ్స్ లో కావచ్చు, ఆ ప్రెమిసెస్ అంతా కూడా చాలా క్లీన్ గా ఉండేటట్టు వాళ్ళు చక్కటి చదువులు చదువుకునే విధంగా కూడా మరి పర్యవేక్షించడము చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఈ జీవోని లెక్క చేయట్లేదు, ఈ జీవోని పక్కన పెట్టారు. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంలో జీవో నంబర్ 46 అమలవుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా ఏ ఆఫీసర్లు గాని వెళ్లడం గాని ఆ వెల్ఫేర్ హాస్టల్స్ కి వెళ్లడము, అక్కడ బస్ చేయడం లాంటివి ఎక్కడ కూడా లేవు. వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసే పరిస్థితి లేదు. మినిమం డ్రింకింగ్ వాటర్ లేదని బాధపడుతుంటే కూడా దాన్ని అడ్రస్ చేసే పరిస్థితుల్లో మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి ఎంత దయనీయమైన దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే డైట్ ఛార్జెస్, ఈ డైట్ ఛార్జెస్ సంబంధించి ఈ డైట్ ఛార్జెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండేవి. ఆ తక్కువ ఉన్నప్పుడు ఏం పెడతారండి పిల్లలకి? చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? అసలు వాళ్ళు ఏం పెట్టగలుగుతారు? పిల్లలకు మంచి ఫుడ్, మంచి మెనూ ఏమేమి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? మరి అలాంటి దాన్ని చూసి ఇది ఇబ్బందికరంగా ఉంది, పిల్లలకు మనం న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వలేము, మనం చక్కటి ఆహారం ఇవ్వలేము, పౌష్టిక ఆహారం ఇవ్వలేము అని చెప్పేసి ఈ డైట్ చార్జెస్ అన్ని కూడా మా జగనన్న ప్రభుత్వంలో వీటిని ఎన్హాన్స్ చేసి చక్కటి డైట్ ప్లాన్ ని, మెనూని తీసుకొచ్చి చక్కటి డైట్ ని ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తున్నాం మనం, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నీళ్ల పప్పు ఉడకనన్నం, ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక వాళ్ళకి పిల్లలకి హాస్టల్స్ లో ఇస్తున్నటువంటి మెనూ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తంతు. ఇంత ఘోరంగా ఒక మెనూని, చక్కటి మెనూని దాన్ని పక్కన పెట్టి జగన్ గారు తీసుకొచ్చిన దాన్ని ఈ రోజున ఇట్లాంటి, మీరు చూసారు ఇందాక ఫొటోస్, ఏ విధంగా పురుగులు పడినటువంటి ఫుడ్ ఎక్కడికక్కడ ఒకచోట రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం. ఇందాక అన్ని చోట్ల కూడా ఇలా పురుగులు పడ్డటువంటి ఫుడ్ కావచ్చు, స్టేల్ ఫుడ్స్ కావచ్చు, అన్ని చోట్ల కంటామినేషన్స్, ఇన్ఫెక్షన్స్, వైరల్స్, దీనివల్ల ప్రజలు కంటిన్యూస్ గా సిక్ అయిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు చూస్తున్నాము రాష్ట్రంలో ఈ భోజనం తినలేక మరి ఏ విధంగా చిన్నారులు నీరసించిపోతున్నారో మనం చూస్తా ఉన్నాము. మరి చలి వణికిస్తుంటే కూడా, చలికాలం అందరు చూస్తా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం, ఎక్కడ చూడు కోల్డ్, కాఫ్, టైఫాయిడ్స్, మలేరియాస్, ఫీవర్స్, అఫ్ కోర్స్ సీజనల్ డిజీజెస్ నడుస్తా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో కాస్త అలర్ట్ గా ఉండాలి కదా. మరి చలి చంపేస్తుంటే కూడా కనీసం కప్పుకోవడానికి
దుప్పట్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మరి హాస్టల్స్ నడుస్తున్నాయంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి.